ఓం నమో రామదూతాయ. మనము ఈ రోజున మనకి ఇప్పుడు ఆరంభమైనటువంటి బొడ్డెమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ బొడ్డెమ్మ పండుగ తెలంగాణ ప్రాంతాలలో విశేషంగా జరపబడుతుంది. ముఖ్యంగా ఈ బొడ్డెమ్మ పండుగను పెళ్లి కానటువంటి అమ్మాయిలు, బాలికలు జరుపుకుంటూ ఉంటారు. బొడ్డెమ్మ అంటే అసలు పేరు బృహదమ్మ, అంటే పార్వతీదేవి, గౌరీదేవి. ఆ అమ్మవారిని కొలుస్తూ, ఆ అమ్మవారిని ఆరాధన చేస్తూ పెళ్లి కానటువంటి అమ్మాయిలకి చక్కటి వరుడు లభించి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యము కలగాలనేటువంటి కోరిక చేత చేసుకునేటువంటి పండగ. అలాగే బాలికలకి చక్కటి విద్యాబుద్ధులు, మంచి ఆయురారోగ్యాలని ఇవ్వమని కోరుకుని చేసుకునేటువంటి పండగ. ఈ బృహదమ్మ అంటే బొడ్డెమ్మను మేడి చెట్టు కర్ర ద్వారా తీసి చేయడం కానీ, లేదా పుట్టమట్టితో కానీ తయారు చేసి, అది చూడడానికి మనకు శ్రీచక్రము, మేరువు ఏ రకంగా ఉంటుందో ఈ బొడ్డెమ్మ ఆకారం కూడా మనకు చూడడానికి అలాగే ఉంటుంది. ఈ పుట్టమట్టితో తయారు చేసినటువంటి ఆ బృహదమ్మకి చక్కగా 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి, మళ్ళీ దానికి పుష్పాలతో అలంకారం చేసి, అమ్మవారిని దానిపైన ఆవాహన చేసి పూజించి, కొంతమంది 11 రోజులు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 3 రోజులు దీక్షగా ఈ వేడుకను చేస్తూ ఈ పండగను జరుపుకుంటూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఆ తర్వాత పీట బతుకమ్మ అని, బాయి బతుకమ్మ అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అమ్మవారిని మళ్ళీ నీటిలో నిమజ్జనం చేసి, ప్రకృతి నుంచి తీయబడినటువంటి పదార్థాలని మళ్ళీ ప్రకృతిలోనే కలిపేసేట్టుగా, అంటే మళ్ళీ చెరువులో కానీ కాలువలో కానీ వేసేసి అమ్మవారిని మళ్ళీ మనము కోరుకున్న విధంగా వచ్చే సంవత్సరం వరకు కూడా రమ్మని కోరుకుంటూ చేసుకునేటువంటి పండగ. ఆ తర్వాత మహాలయ అమావాస్య, పితృ అమావాస్య అని, పెద్దల అమావాస్య అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి చిన్న బతుకమ్మ ఆరంభమవుతుంది. కాబట్టి ఈ బొడ్డెమ్మ ప్రాముఖ్యతను తెలుసుకొని ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అయితే ఆచరిస్తూ ఉంటారో, ఈ అమ్మవారిని పూజ చేస్తుంటారో ఆ అన్ని ప్రాంతాల్లో కూడా ఆటలాగా కాకుండా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రోజులని గడుపుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.